రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ ను మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. క్యూ లైన్ లో నిలబడి ప్రజలతో కలిసి ఆయన భోజనం చేశారు. పేదవారి కడుపు నింపడానికి నాడు చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ వాటిని రద్దు చేసి పేదల కడుపు కొట్టాడు అని మంత్రి నిమ్మల మండిపడ్డారు. మళ్లీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే 250 అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఉన్నారు. ఆఖరికి కొన్ని చోట్ల చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ఉదయం ఇంటి దగ్గర నుంచి టిఫిన్ భోజనం తెచ్చుకోలేక 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనం చేసినటువంటి విద్యార్థులను కూడా నేను అన్నా క్యాంటీన్ దగ్గర చూసాను. మరి ఇంతమంది కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని ఆ రోజు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కర్కసత్వంతో రాక్షసత్వంతో అన్నా క్యాంటీన్ని రద్దు చేయడం అని అంటే పేదల మీద కక్ష సాధించినటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తిగా ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డిని చూసినటువంటి స్థితి. ఆ రోజు కూడా నేను పాలకులలో మరి అన్నా క్యాంటీన్ మరి మూత వేసినటువంటి రోజున నేను కూడా అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్తే పాపం చాలామంది అన్నా క్యాంటీన్ రోజువారీ ఉంటుందని వచ్చి అన్నా క్యాంటీన్ మూసేశారని అంటే పాపం వాళ్ళ నిరాశగా నిస్పృహతో వెనక్కి వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి అప్పటికప్పుడు 4-5 హోటల్స్ నుంచి భోజనాలు తెప్పించి టెంట్లు వేసి వాళ్ళకి భోజనాలు పెడితే వాళ్ళ కళ్ళల్లో చూసినటువంటి తృప్తి ఆనందం చూసి జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన మొదటి రోజు నుంచి మరి మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చేంత వరకు 5 సంవత్సరాలు మరి పాలకులు అన్నా క్యాంటీన్ నడిపించినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూశారు. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక మళ్ళీ అన్నా క్యాంటీన్ అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మొదటి 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఒక సంతకంగా పెట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 250 అన్నా క్యాంటీన్ని మరి ఈరోజు మరి ప్రారంభించి ఈరోజు ఈ అన్నా క్యాంటీన్లో కూడా మేము వస్తే ఈవేళ వాళ్ళ